హాయ్ అండి. ఇక్కడ నేనైతే ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపెట్టబోతున్నాను. సో ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా చూడండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఇక్కడ ఫస్ట్ నేనైతే లైనింగ్ క్లాత్ తీసుకొని కిందకైతే ఖర్చుకైతే మార్క్ అయితే గీసుకున్నాను. సో నేను ఇక్కడ బ్లౌజ్తో చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ మనం బ్లౌజ్కి రౌండ్ అయితే తీసుకుందాము, రౌండ్ కొలత. సో ఆ తర్వాత బ్యాక్ సైడ్ది మన సైడ్ కొలత ఎంత ఉంటుందో అదైతే మెజర్ చేసుకోవాలండి. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ది మెజర్మెంట్ తీసుకోవాలి, ఫ్రంట్ అసలుకి తీసుకోవద్దు. సో ఇక్కడ మన బ్యాక్ది షోల్డర్ నుండి కింద డాట్ వరకు అయితే అలా మెజర్ చేసి తీసుకోవాలి. లేదు మాకు అలా రావట్లేదు అంటే ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని టేప్తో అయినా మెజర్ చేసుకోవచ్చు. దీనికి సేమ్ వస్తే అంటే కొద్దిగా మనం ఆ క్లాత్ బట్టి కూడా ఒక పావు ఇంచ్ అలా తేడా కూడా రావచ్చు. ఎందుకంటే కొద్దిగా సాగే క్లాత్ అయితే కొద్దిగా సాగుతుంది, స్టిప్ ఉన్న క్లాత్ అయితే కరెక్ట్ వస్తుంది. సో నాకు ఇక్కడైతే ఒక 1 లైన్ అంతా తేడా అయితే వచ్చింది. సో ఇక్కడ నేను రీచెక్ చేసుకుంటూ మరి నేనైతే మెజర్మెంట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను షోల్డర్ది 7 తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కాలర్ బ్లౌజ్ కాబట్టి మనకు షోల్డర్ అనేది ఫుల్ వచ్చేస్తుంది. అలాగని నేను షోల్డర్ 6, అలాగే ఆర్మ్ రౌండ్ అయితే 6 తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను చేసే బ్లౌజ్ కటింగ్ ఏదైతే ఉందో ఈజీగా మీడియం సైజ్ వాళ్ళకి, ఎక్సెల్ సైజ్ వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను చేసేది ఎక్సెల్ సైజ్ అమ్మాయిది. సో తిను మరీ అంత లావుగా ఏం లేదు, మీడియం సైజే ఉంది. అందుకే చెప్తున్నా, మీడియం సైజ్ వాళ్ళకి, ఎక్సెల్ సైజ్ వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ రౌండ్ అనేది ఏ బ్లౌజ్కైనా, ఏ డ్రెస్కైనా, ఏ స్టిచ్చింగ్కైనా ఒకటే మెజర్మెంట్ ఉంటుంది. అది కూడా 1.5. బ్యాక్ పార్ట్కి అయితే 1.5 ఉంటుంది, ఫ్రంట్లో అయితే 1 ఉంటుంది. దేనికైనా అంతే, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా. చిన్నవాళ్ళకైతే ఫ్రంట్లో 1 అనేది తీసుకోము, 1 తీసుకుంటున్నాము. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఇక్కడ మనకు షోల్డర్ ఫుల్ తీసుకుంటాం కాబట్టి కొద్దిగా ఒక పావు ఇంచ్ అంతా షోల్డర్ సైడ్ కొద్దిగా డౌన్ చేసుకోండి. ఎందుకంటే కొద్దిగా షోల్డర్ సైడ్ డౌన్లో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మార్కింగ్ అయితే అయిపోయింది. సో మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అలాగే అదే లైన్ పైన కటింగ్ అయితే చేసుకోవాలి. మన కటింగ్ మార్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది. స్టిచ్చింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ స్టిచ్చింగ్ వేసేటప్పుడు కూడా మనకి ఎక్కడ కూడా డౌట్స్ లేకుండా మనం చాలా క్లారిటీగా వేస్తాము. సో ఏదైనా సరే చాలా నీట్గా వేసుకోండి. రెగ్యులర్గా వేసే వాళ్ళకి ఎలాగో అలవాటు ఉంటుంది. సో ఫస్ట్ టైం ఎవరైతే మనం స్టిచ్చింగ్ నేర్చుకున్నారో, కొత్తవి ట్రై చేయాలనుకుంటున్నారో, ఇలాంటి వాటిలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సో ఫస్ట్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ మ్యాక్సిమం సేమ్ ఉంటుంది, నార్మల్ బ్లౌజ్ లాగా ఉంటుంది. కానీ చూడడానికి కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనం షోల్డర్ అనేది తీసుకుంటాం కాబట్టి. సో ఇక్కడ నేను పైన ఒక 2.5 అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. సో అక్కడ తీసుకొని పైన క్లాత్ ఉంచుకొని అక్కడైతే 7 అయితే మార్జిన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే 7 అనేది షోల్డర్ కాబట్టి బ్యాక్ పార్ట్లో కూడా 7 తీసుకున్నాను. అలాగే ఈ మన హైట్ వచ్చేసి 14 అండి. ఒకవేళ మీకు బ్లౌజ్ లేకపోతే మీరు డైరెక్ట్ కూడా మెజర్మెంట్స్ పెట్టుకోవచ్చు. హైట్ వచ్చేసి 14, షోల్డర్ వచ్చేసి 7, చంక రౌండ్ వచ్చేసి 6. ఇది మీడియం సైజ్ వాళ్ళకి, ఎక్సెల్ సైజ్ వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుందండి. ఈ మెజర్మెంట్స్ ఉంటే కూడా మనం ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి 1, మనం బ్యాక్ సైడ్ 1.5 తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి 1. సో టోటల్ రౌండ్ వచ్చేసి మన బాడీ రౌండ్, బ్లౌజ్ రౌండ్ 12 ఉంది. సో ఇక్కడ పైన అయితే నేను షోల్డర్కి 4కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. సో పైన కూడా అంతే సేమ్ ఉంటుంది, పైన 4 అండ్ షోల్డర్ దగ్గర కూడా 4. సో ఇక్కడ కూడా కొద్దిగా లైట్గా ఒక పావు ఇంచ్ అంతా డౌన్ తీసుకోండి. సో కింది ఖర్చు కోసం ఇంకొక మార్క్ అయితే తీసుకుంటున్నాను నేను. అండ్ మనం ఎలాగైతే మార్క్ చేసుకున్నామో సేమ్ అలాగే కట్ చేసుకోండి. మీకు నార్మల్ బ్లౌజెస్ వచ్చినాయంటే ఇది ఈజీగా మీకు అర్థమవుతుంది.
ఎలాంటి కన్ఫ్యూజ్ ఉండదు. దానికి దీనికి అంత మేజర్గా ఏం డిఫరెన్సెస్ ఉండవు, జస్ట్ చిన్న చిన్న పార్ట్స్ మాత్రమే అంతే. షోల్డర్ దగ్గర కొద్దిగా ఎక్కువ తీసుకోవడము, అండ్ కాలర్ది కొద్దిగా మనం పైకి కట్ చేసుకున్నాం కదా 2.5, అది ఒకటి. అలాంటి చిన్నవి ఉంటాయి. బ్యాక్ సైడ్ అయితే మనం నెక్కి అయితే కట్ చేసుకోము అంతే. సో ఇదైతే షోల్డర్ది నేను ఇంతకుముందు ఫోల్డ్ చేసింది. సో ఇందులోనే మనకు క్రాస్ బెల్ట్ అనేది తీసుకోవచ్చు కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా తీసుకుంటున్నాను. ఇది క్రాస్ బెల్ట్ అనేది ఏదైతే ఉందో మీకు ఎవరైతే బ్లౌజ్ మెజర్మెంట్కి ఇస్తారో దాన్ని బట్టి కట్ చేసుకోండి. నేను ఇక్కడైతే షేప్కి 3.5, అక్కడ సైడ్ అయితే 2.5 తీసుకున్నాను. సో నేను మ్యాక్సిమం దేనికైనా అంత తీసుకుంటాను, ఎవరి బ్లౌజ్కైనా. మీరు మార్క్ వేసుకునేటప్పుడు ఒక్కసారికి ఒక 10 times రీచెక్ చేసుకుని మరి కట్ చేసుకోండి. ఎందుకంటే కొత్త డిజైన్ ట్రై చేస్తున్నారు, అలాగే మీది కాదు వేరే వాళ్ళది, మనం ఎంత పర్ఫెక్ట్గా వేస్తే నెక్స్ట్ టైం మనకు అంతే వాళ్ళు కాన్ఫిడెంట్తో మళ్ళీ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ నేనైతే మెజర్ చేసుకుంటున్నాను. పైన కొద్దిగా స్టిచ్చింగ్ వాళ్ళు పెట్టేసుకొని చూడండి కరెక్ట్గా వచ్చింది నాకు. సో ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకుందాము. మీకు ఇందులోనే ఒకవేళ వెళ్ళట్లేదు మాకు క్రాస్ బెల్ట్ అంటే మీకు సపరేట్గా కూడా తీసుకోవచ్చు. నేను ఎప్పుడైనా సపరేట్గా తీసుకుంటా, బట్ నాకు ఇది ఎందుకంటే స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఇందులోనే వస్తుందని నేను ఇలా అయితే తీసేసుకున్నాను. ఇది కాలర్ బ్లౌజ్ కాబట్టి స్ట్రైట్ కటింగ్, నార్మల్ బ్లౌజ్ అయితే నేను క్రాస్ కటింగ్ తీస్తాను. సో మిడిల్ డాట్ వచ్చేసి 2.5 ఉంటుంది ఖచ్చితంగా, అది 3.5 ఉంటుంది. ఈ సైడ్ డాట్ అయితే మ్యాక్సిమం కొందరు పెట్టుకుంటారు, కొందరు పెట్టుకోరు. మనం బ్లౌజ్ లెంత్ని బట్టి విడ్త్ని బట్టి చూసుకోండి. ఇక్కడ 1.5 నుంచి 2.5 వరకు ఉంటుంది. కింద 1 inch ఖచ్చితంగా గ్యాప్ ఉండాలి. క్రాస్ బెల్ట్ దానికి ఉక్కు దగ్గర ఏదైతే డాట్ ఉంటుందో దానికి. ఇక్కడ ఫ్రంట్ రౌండ్ది మెజర్మెంట్ అయితే చూస్తున్నాను. మ్యాక్సిమం ఇది 5.5, 6 ఉంటుంది. ఎవరికైనా కొద్దిగా లెంత్ తక్కువ ఉన్న వాళ్ళకైతే, హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి 5 అలా వస్తుంది. సో మ్యాక్సిమం ఎవరికైనా 5 or 6 ఖచ్చితంగా ఉంటుందండి. సో ఇక్కడ కూడా నాకు 5.5 వచ్చింది. అండ్ ఫ్రంట్లో వచ్చేసి 3.5 తీసుకోండి. ఎందుకంటే ఇది నార్మల్ బ్లౌజే, కానీ కొద్దిగా విడ్త్ అనేది నార్మల్ బ్లౌజ్ కన్నా కొద్దిగా ఎక్కువ వస్తుంది. నార్మల్ బ్లౌజ్కి 2.5 అలా తీసుకుంటాము, ఇక్కడ 3.5 తీసుకుంటాము. ఇక్కడ ఇంకొక 1/2 inch కొద్దిగా ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ఎందుకంటే రౌండ్కి కొద్దిగా సరిపోలేదని. జస్ట్ 1/2 inch అంతే. నేను అంతా విడ్త్ కూడా కట్ చేయ, జస్ట్ ఆ లైన్కి ఒక్క పాయింట్ దగ్గర టచ్ చేస్తాను అంతే. ఇక్కడ వచ్చేసి 2, ఇది పైకి కూడా 2 తీసుకోవాలి. ఆ 2 అనేది ఏదైతే ఉంటుందో అది మనకు కాలరు. సో కాలర్ అనేది మరి అంత బ్లౌజెస్కి కాబట్టి మరీ లావుగా ఉన్నా కూడా అంత లుక్ ఏం రాదు. సో జస్ట్ చూడండి, ఇక్కడ నేను ఒక పాయింట్ దగ్గరే జస్ట్ టచ్ చేసి చేయనట్టుగా అలా పెట్టేశాను. ఇంకా రౌండ్ కావాలంటే ఇంకా కట్ చేసుకోవచ్చు. తిను కొద్దిగా బాగా సన్నగా ఉంది కాబట్టి నేను అంతగా ఏం చేయట్లేదు రౌండ్. సో ఇక్కడ నేను కొద్దిగా మరీ రౌండ్ కాకుండా కొద్దిగా షేప్ వైజ్గా ఇచ్చాను. మీకు చూసి తెలుస్తుంది కొద్దిగా కార్నర్స్ ఇక్కడ అండ్ ఇక్కడ. సో ఇది వచ్చేసి ఫ్రంట్ ఇలా వస్తుంది. బ్యాక్ అనేది మనకు షోల్డర్ దగ్గర పైకి బ్యాక్ సైడ్ షోల్డర్ దగ్గర. ఒకవేళ మీకు కాలర్ కూడా ఇష్టం లేకపోతే జస్ట్ మనకు కాలర్ పార్ట్ ఏదైతే ఉందో అది కట్ చేసుకొని హైనెక్లో కూడా పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఫ్రంట్లో మీకు బటన్స్ కావాలంటే సేమ్ నార్మల్ బ్లౌజ్కి ఎలా ఉంటుందో సేమ్ అలానే డిజైన్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. సో నాకు హ్యాండ్స్కి కొద్దిగా ఒక 1/2 inch అంతా క్లాత్ తక్కువ పడుతుంది. అంటే ఇప్పుడు మనకు కరెక్ట్గా ఉంది. మనకు కుట్టుకు ఏదైతే ఉంటుందో అది కొద్దిగా తక్కువ పడుతుంది, బట్ పర్లేదు, ఎందుకంటే పైన క్లాత్ ఉంటుంది కాబట్టి దాంతో మేనేజ్ చేయొచ్చు. సో మీకు ఎప్పుడైనా ఎవరికైనా ఇలా క్లాత్ తక్కువ పడితే వేరే ఏమైనా అయితే మేనేజ్ చేయడానికి చూడండి. అనవసరంగా కంగారు పడకండి.
సో ఇక్కడైతే నేను హైట్ 10 తీసుకుంటున్నాను. హ్యాండ్ హైట్ 3/4 కాబట్టి మ్యాక్సిమం అందరికంటే మ్యాక్సిమం అందరికంతే ఉంటుంది 10. కొద్దిగా హైట్ ఉంటే 11 వస్తుంది. కొద్దిగా ఒక 10.5 అలా అవుతుంది. కానీ మ్యాక్సిమం అందరికంతే ఉంటుందండి. సో ఇక్కడైతే నేను డైరెక్ట్గా బ్లౌజ్ పెట్టకుండా ఇలా అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే పైన అది బుగ్గల హ్యాండ్స్ ఇచ్చారు వాళ్ళు, సో అందుకే. సో చంకదైతే నాకు 7 వచ్చింది. మన ఫస్ట్ కుట్టు ఎక్కడికైతే స్టిచ్చింగ్ చేసిందో ఉంటుందో సో అక్కడ వరకు మెజర్ చేసుకోవాలి. సో కింద అయితే నాకు 4.5 అలా వచ్చింది. చూడండి, 4.5 వచ్చిందంటే తను ఎంత బాగా ఉందో అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ నేను షేప్ లైన్ కోసం అయితే 2 దించుతున్నాను. 2 అనేది సరిపోతుందండి ఎవరికైనా, 1.5 2. సో అక్కడ షోల్డర్ దగ్గర ఒక 1.5 సరిపోతుంది. దాన్ని ఇక్కడ మనం మ్యాచ్ చేయాలి. ఈ షేప్ అనేది కొద్దిగా మంచిగా తీసుకోండి, ఎందుకంటే మనం షేప్స్ ఎంత రౌండ్గా గీస్తామో సో అంత పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు. చాలామంది ఏంటి ఇలా కట్ చేసి ఇలా వస్తుందా అని అనుకుంటారు, కానీ మెయిన్ పార్ట్ అనేది అది. సో ఇక్కడ నేను 2 హ్యాండ్స్ కట్ చేస్తున్నాను కాబట్టి ఖర్చులు అయితే పెట్టుకుంటున్నా, ఎందుకంటే 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు సేమ్ రావాలి కాబట్టి. సో ఇది వచ్చేసి వైట్ అనేది బక్రమ్ అండి, బక్రమ్ క్లాత్. మన కట్ వర్క్కి వేరే డిజైన్స్కి యూజ్ చేస్తారు. సో ఇక్కడ నేను కాలర్ దగ్గర యూజ్ చేస్తున్నాను. ఇది యూజ్ చేయడం వల్ల మనకు కాలర్ అనేది స్టిఫ్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫ్రంట్ షేప్ కదా, సో అది ఎలా ఉందో యాస్టీస్ అలాగే మార్క్ చేసుకోండి ఎగ్జాక్ట్గా. సో ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ ఏదైతే ఉందో అవుట్ సైడ్ ఒక 2 ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి. 2 ఇంచెస్ అనేది సరిపోతుంది, ఎందుకంటే మాకు కుట్టుకి వెళ్ళిపోతుంది కాబట్టి తగ్గుతుంది. సో అందుకే. సో అది ఏ షేప్ ఉందో ఎగ్జాక్ట్గా అదే షేప్లో మార్క్ అయితే చేసుకోండి. సో ఆ మార్క్ వేసుకుందాని ఇప్పుడు ఫుల్గా మార్క్ చేసుకొని, సో అది ఏ షేప్ వచ్చిందో ఎగ్జాక్ట్గా ఆ షేప్ అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు ఓన్లీ షేప్ అనేది వస్తుంది మనకి. సో చూడండి ఇలా వస్తుంది. మీకు క్లాత్ పైన పెట్టి చూపిస్తాం, చూడండి ఒకసారి. స్టిచ్చింగ్ చేసుకుంటప్పుడు ఎలా స్టిచ్ చేసుకుంటారో నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో అయితే క్లారిటీగా చూపిస్తాను. సో ఇలా అయితే వస్తుంది. మీకు ఇలా డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోలేకపోతే క్లాత్ పైన పెట్టి ఐరన్ చేస్తే మీకు అక్కడ స్టిక్ అయి ఉంటుంది, ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఎవరికైతే అలవాటు లేదో వాళ్ళకి. సో ఇక్కడ మొత్తం పార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి కటింగ్ ఈ క్లాత్ పైన మనకు మెజర్మెంట్స్ చూపిస్తూ కటింగ్ అయితే చూపిస్తాను. చూడండి, మనం లైనింగ్ ఎంత పర్ఫెక్ట్గా కట్ చేస్తామో దీనిపైన మనము అన్ని క్లాత్స్ మేనేజ్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా పెట్టుకుంటూ పైన క్లాత్ కట్ చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్. అండ్ కట్ చేసుకుంటప్పుడు ఒకసారి అంటే ఇదంటే నాకు 2 సైడ్స్ డిజైన్ సేమ్ వచ్చింది, మీరు చూసుకొని మరి కట్ చేసుకోండి. ఎందుకంటే హ్యాండ్ సైడ్ ఒకలా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒకలా ఉంటుంది. కొన్ని ఫ్లవర్స్ కొన్ని పైకి చూసి కొన్ని కిందకి చూస్తే, సో మీ డిజైన్ బట్టి చూసుకొని కట్ చేసుకోండి. సో అన్ని పార్ట్స్ ఫస్ట్ ఇలా సెట్ చేసుకోండి, ఇక్కడ ఇలా వస్తుంది ఇక్కడ అయితే వస్తుందని.
నాకు ఇక్కడ క్లాత్ మరి అంత సిల్కీగా కాకుండా కొద్దిగా పర్లేదు బాగుంది. సో అందుకే నేను ఎక్కువ క్లాత్ అనేది తీసుకోవట్లేదు. జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రాగా అయితే కట్ చేసుకుంటున్నా. మ్యాక్సిమం నార్మల్ దానికి నార్మల్ శారీస్ నార్మల్ క్లాత్ ఏది ఉంటుందో కొద్దిగా ఎక్స్ట్రా తీసుకుంటాను నేనైతే. స్టెప్ ఉన్న క్లాత్ అయితే జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటా. ఎగ్జాక్ట్గా ఏ షేప్ ఉందో ఆ షేప్తో మనం కట్ చేస్తే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అక్కడే జస్ట్ ప్లేస్ చేయొచ్చు. సో ఏ షేప్ అవుతుందో ఆ షేప్ అయితే కట్ చేసుకోండి. లేదు మాకు ఎక్స్ట్రా కావాలంటే కొద్దిగా ఎక్కువ కట్ చేసుకోండి. ఇలా షేప్ వైజ్గా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఐడెంటిఫై చేయొచ్చు అంతే. సో ఇది వచ్చేసి ఫ్రంట్ హ్యాండ్ పైనల్గా, ఇది వచ్చేసి హ్యాండ్స్. ఇక్కడ మనకు క్రాస్ బెల్ట్లో వస్తాయి. పైన క్లాత్ మీకు లైనింగ్ తక్కువ పడితే ఈ పైన క్లాత్తోని మనం మేనేజ్ చేయొచ్చు. అలా అని మరి ఎక్కువ కాకుండా జస్ట్ కొద్దిగా ఎక్కడైనా అక్కడక్కడ కొద్దిగా తక్కువ పడితే లెంత్ వైజ్గా, సో అక్కడ మాత్రమే యూజ్ చేయొచ్చు. మరి ఎక్కువ అంటే అంత బాగోదు. సో ఫైనల్గా నా కటింగ్ అయితే అయిపోయింది. అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి.